వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో పదండి విందుకు. సినిమా అంటే ఇష్టం కదా, అయినా సినిమా అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారులేండి. నాకైతే సినిమా చూడడం చాలా ఇష్టం. యాక్చువల్లీ మంచి లొకేషన్, సూపర్ టేస్ట్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ప్రతిరోజు అలా సినిమాకి వెళ్తూ ఉండొచ్చు. ఏంటి ఏంటి సినిమా అంటుంది, టేస్ట్ అంటుంది, అసలు సంబంధం లేనట్టుగా మాట్లాడుతుంది అని అనుకుంటున్నారా? ట్విస్ట్ అండి. ప్రియాంక ఇంట్రో చెప్తుందంటే ట్విస్ట్ కంపల్సరీ ఉంటుంది కదా. ఓకే ఓకే, సినిమా టేస్ట్ అని ఎందుకు అన్నానంటే అంతకుముందు మనం ఎక్కడికి వచ్చామో చెప్తాను, అప్పుడు మీకు అర్థమైపోతుంది. మనం ఎక్కడికి వచ్చామంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న సినిమా సోషల్ గ్రిల్ రెస్టారెంట్ దగ్గరకు వచ్చేసాం. సో సినిమా అర్థమైంది కదా, అదనమాట. సో మరి ఈ గ్రిల్ రెస్టారెంట్లో డిషెస్ ఎంత టేస్టీగా ఉంటాయో, అంబియన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో చూడాలని ఉంది కదా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి విందుకు. ఓకే, సో ఇప్పుడు అంబియన్స్ గురించి వచ్చినట్టయితే ఇక్కడ మనకి సీటింగ్ అరేంజ్ చేశారు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడాలనుకుంటే అన్నీ మనం ఎక్కడికి వచ్చాం అసలు, సినిమా సోషల్ రెస్టారెంట్కి. సో అందుకే అంత సినిమా థీమ్ ఉంది ఇక్కడ. అండ్ ఎపిక్ లైట్స్ కూడా బాగుంది కదా, లైక్ మంచిగా హ్యాంగ్ చేశారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ యూస్ చేశారు దానిపైన. అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే ఫేవరెట్ కలర్ అనమాట. సో ఈ కలర్ అనగానే మనకి గర్ల్స్ గుర్తొస్తాయి కదా. యాక్చువల్లీ కలర్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఓన్లీ మనకి సోఫా సిట్టింగ్ మాత్రమే కలర్ చేంజ్ అయింది. అండ్ టేబుల్ వచ్చేసి లైక్ మళ్ళీ అటు సైడ్ మనకి చైర్స్ వచ్చేసి మాత్రం సేమ్ కలర్ మళ్ళీ యూస్ చేశారు. ఓకే, సో సినిమా థీమ్ కదా, మొత్తం చాలా బాగా తీసుకున్నారు. అందుకే అన్ని సినిమా పోస్టర్స్ అన్నమాట. ఓకే, ఇందాక మనం అటు సైడ్ సీటింగ్ చూసాం కదా, రెండు డిఫరెంట్ కలర్స్తో బాగా అరేంజ్ చేశారు కదా. అలాగే ఇక్కడికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ పార్టిషన్ కనిపిస్తుంది చూసారా, అంటే డైరెక్ట్ అలాగే వుడ్తో అలాగే డెకరేట్ చేశారు. అసలు దట్ ఈజ్ ఇంటీరియర్ డిజైనర్ అండి. అసలు నిజంగా ఎన్ని థాట్స్ వస్తాయి కదా ఇంటీరియర్ డిజైనింగ్ చేసేటప్పుడు. అసలు ఇంటీరియర్స్ కూడా ఒక ఎత్తు అనమాట, అది కూడా ఎంత ఆలోచించి చేయాలో కదా. పార్టిషన్ చాలా డిఫరెంట్గా ఉంది. అని మనకి ఇక్కడ బ్యాక్ చూస్తున్నట్టయితే కూడా ఇంకో సీటింగ్ కూడా ఉంది. సో అంబియన్స్ గురించి ఇలా మాట్లాడుతూ పోతే మనకి డే సరిపోదు. సో నెక్స్ట్ మన ఫేవరెట్ ఏంటి, మెనూ కార్డ్. సో మెనూ కార్డ్ గురించి తెలుసుకోవాలంటే మేనేజర్ గారిని మీట్ అవ్వాల్సిందే. సో లెట్స్ మీట్ మేనేజర్ గారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. మీ పేరు? నా పేరు ఇమామ్ అండి. ఇమామ్, ఓకే. సో ఫస్ట్ నేను మెనూ కార్డ్ గురించి చెప్పాలి. ఏంటి ఇన్ని మెనూసా? ఓ మై గాడ్, ఇక్కడ చూస్తుంటే 6 ఉన్నాయండి. సో నేను చెప్పడం కంటే ఇమామ్ గారు చెప్తేనే బాగుంటుంది. సో మీరు మా దగ్గర మొత్తం టోటల్ 6 మెనూ కార్డ్స్ ఉన్నాయండి. మా రెస్టారెంట్ సినిమా సోషల్ అనే పేరు ఎలా వచ్చిందంటే, ఈ కాంప్లెక్స్, ఈ మాల్ మొత్తం ఏదైతే ఆర్కే సినీప్లెక్స్ ఏదైతే ఉందో మొత్తం సినిమా బేస్డ్ క్రౌడే ఎక్కువ వస్తుంది మాకు. సో షాపింగ్ కాంప్లెక్స్ కానీ షాపింగ్ మాల్ కానీ ఏది లేదు కాబట్టి సో మేము దాన్ని ఫోకస్ చేసి ఒక గ్యాదరింగ్, సోషల్ గ్యాదరింగ్ లా ఉండాలని చెప్పి సినిమా సోషల్ అని చెప్పి పేరు పెట్టడం. ఓకే, సో సినిమా పీపుల్ ఎక్కువ వస్తూ ఉంటారు, క్రౌడ్ ఎక్కువగా, ఆడియన్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. సో మా దగ్గర మెయిన్ గా 69 మెనూ ఏదైతే ఉందో, ఈ 69 మెనూ కంప్లీట్ గా ఇందులోంచి ఏ వెరైటీ అయినా సరే మీకు 69 రూపీస్లో వస్తుంది. అండ్ ఇది కంప్లీట్గా యంగ్స్టర్స్ని ఫోకస్ చేసి చేసిన మెనూ, వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన మెనూ ఇది. అండ్ నార్మల్గా అలా కార్ట్ మెనూ ఉంది. అందులో చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఇండియన్ ఉంది, చైనీస్ ఉంది, ఏషియన్ ఉంది, గ్రిల్ ఉంది. అండ్ దెన్ స్పిరిట్స్ వచ్చేసి మా దగ్గర కంప్లీట్గా మాక్టైల్స్, కాక్టైల్స్ సిటీలో ఎక్కడ లేని వెరైటీస్ కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ టీడీహెచ్ మెనూ ఉంది. ఇది ఆ టేబుల్ ది హోత్ మీకు సర్వీస్ టేబుల్ మీద జరుగుతుంది అనమాట. బుఫే ఎలా అయితే మీరు వెళ్ళి తీసుకుంటారో అలాగే మీకు సర్వీస్ టేబుల్ మీదకి వస్తుంది. అందులో వచ్చేసి మీకు 2 వెరైటీస్ ఉన్నాయి, ఒకటి 399 లో, 499 లో. అది మీ ఆప్షన్ ప్రకారంగా సర్వ్ చేస్తారు. ఇందుకే ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది 2 months అవుతుందండి. April 8th ఉగాది రోజు ఓపెన్ చేసాం. ఇది జస్ట్ 2 months అవుతుంది. ఓకే, సో చెఫ్ ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ? షెఫ్ మా దగ్గర డిపార్ట్మెంట్ వైజ్ కి హెడ్ షెఫ్ ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ షెఫ్ ఎవరైతే ఉన్నారో అతను ఒరిస్సా నుంచి ఉన్నారు. అతనికి మాకు పాత అసోసియేషన్ ఉంది ఆల్రెడీ. సో ఆ రిఫరెన్సెస్ తో మేము మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. నిజంగా అది చాలా, అది పెద్ద హార్డ్ వర్క్ కదా చెఫ్ ని సెలెక్ట్ చేయడం. సో ఓకే, సో ఇక్కడ ఎప్పుడు బిజీగా ఉంటుందా మీకు? అసలు చాలా 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 బిజీగా ఉంటుందండి. సినిమా రిలీజ్ అయిందంటే ఇంకా బిజీగా ఉంటుంది.
యా సీరియస్లీ ఇక్కడ సినిమా చూసి హ్యాపీగా ఇక్కడికి వచ్చి కుమ్మేయచ్చు అనమాట. ఓకే, సో అలాగే లైక్ ఇంటీరియర్ డిజైనర్ ని ఎలా అంటే తెలిసిన రెఫరెన్సెస్ ద్వారా తెలిసింది. రిఫరెన్స్ ద్వారా. ఓకే, ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయా మీకు? మా ఎండి గారు పేరు వేణుగోపాల్ కొత్తపల్లి. ఆయన గుంటూరులో ఉంటారు. గుంటూరులో విజయవాడలో ఆయన ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆల్రెడీ హోటల్స్ ఉన్నాయి. గుంటూరులో టొమాటోస్ అండ్ ఫ్లెమింగోస్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. విజయవాడలో బెన్ సర్కిల్ లో వీగ్రిల్ ఉంది. బెన్ సర్కిల్ లో అండ్ ఊలాలా బేకరీ అని చెప్పి కూడా రన్ చేస్తున్నారు. ఇది రీసెంట్ గా ఓపెన్ చేశారు. ఇంకా మా వెంచర్స్ వచ్చే ఉన్నాయి. కపుల్ ఆఫ్ ఇయర్స్ లో త్వరగా ఇంకా ప్లాన్ చేసే వాళ్ళం ఉన్నాము. ఓకే, సో రెస్టారెంట్ గురించి అయితే బాగా చెప్పారు. సో మా వాళ్ళు నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాము, అసలు స్పెషల్ ఏం డిషెస్ బాగుంటాయి ఇక్కడ స్పెషల్ గానీ. సో దాని గురించి చెప్తే వినేస్తాను. మా స్పెషాలిటీ బార్బెక్యూ అండి. గ్రిల్ ఉంటుంది. లైక్ నేను చెప్పినట్టు ఇందాక మీకు ఏవైతే 399 499 మెనూ ఏదైతే చెప్పానో ఆ సర్వీస్ టేబుల్ మీద జరుగుతుందని చెప్పా కదా, అదేంటంటే గ్రిల్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఈ పార్ట్ లో గ్రిల్ పెడతారు. గ్రిల్ పెట్టి మీకు స్టిక్స్ స్కీవర్స్ ఏవైతే వస్తాయో దాని మీద డిస్ప్లే చేస్తారు. సో దాని తగ్గట్టుగా సర్వీస్ చేస్తారనమాట. ఇది స్పెషాలిటీ ఉంటుంది ఇక్కడ. జనరల్ రెస్టారెంట్ కి బార్బెక్యూ రెస్టారెంట్ కి డిఫరెన్స్ ఇదే అనమాట. అండ్ వీఆర్ సర్వింగ్ బార్బెక్యూ హియర్. సో ఇంకా అంటే అందులో చాలా వెరైటీస్ ఉంటాయి కదా? అందులో చాలా వెరైటీస్ ఉంటాయి. చికెన్, ప్రాన్స్, ఫిష్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అన్ని వెరైటీస్ ఉంటాయి అందులో. ఓకే, సో అంత బాగా క్లియర్ గా చెప్పేశారు కదా. సో ఇంకా మనం వెయిట్ చేయడం ఎందుకు, సో ఈ లోపు మీరు ఆర్డర్ ఇచ్చేస్తే మేము ఆడియన్స్ దగ్గర ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాం. ఓకే, సో హిమామ్ గారు ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తున్నారు, అదే బార్బిక్యూ అన్నమాట. సో చాలా టెంప్టింగ్ గా ఉంది. వావ్, చూసారా ఎన్ని డిషెస్ ఆర్డర్ వచ్చేసాయి. అసలు చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. నాకైతే స్మెల్ అదిరిపోయింది. నేనైతే అసలు స్మెల్తోనే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఓ వావ్, బార్బెక్యూ. ఇంకేమాత్రం మాట్లాడను. ఫస్ట్ మనం యాక్చువల్లీ ఇక్కడ మనకి వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. సో ఫస్ట్ వెజ్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, యాక్చువల్లీ ఇది వేసుకోవడం రాదే, మనం ఎప్పుడు తినడమే కానీ వేసుకోవడం అలవాట్లేదు. సో ఇది మనకి సర్వ్ చేయడానికి ఒకరు వస్తారనమాట. సో అది చూసి మిగతాదంతా మనం సర్వ్ చేసుకొని తినాలి. ఓకే, వాట్ ఈస్ దిస్? సిమ్లా పైనాపిల్. సిమ్లా పైనాపిల్. ఓకే, థ్యాంక్ యూ. స్వీట్ని హాట్తో కలిపితే, ఆ హాట్ స్వీట్ కలిపి వేడి వేడిగా ఉంటే మజానే వేరు కదా. నిజంగా ఈ ఐడియా మనకి ఎప్పుడు వచ్చి ఉండదు. స్వీట్ని హాట్లో మిక్స్ చేసి తింటే ఎలా ఉంటుంది అసలు. మామూలుగా మనం అనుకుంటాం ఏం బాగుంటుంది ఆ కాంబినేషన్ అనుకుంటాము, బట్ తింటే తెలుస్తుంది ఏదైనా. ఇప్పుడు నేను తిన్నాను, చాలా బాగుంది. నా ఐస్లో వాటర్ కూడా వచ్చింది, ఎందుకంటే ఎక్కువ వేడిగా ఉందన్నమాట. చూసుకొని తినాలి సో తినేటప్పుడు. ఓకే, ఇప్పుడైతే పైనాపిల్ని హాట్గా అంటే స్వీట్గా కాదు హాట్గా తిన్నాం కదా, టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మష్రూమ్, తందూరి మష్రూమ్ అనమాట. ఇప్పుడు ఆయన ఎలాగో రారు, మనమే సర్వ్ చేసుకోవాలి. సో మీరు కూడా అలవాటు చేసుకోండి, ఎప్పుడు వాళ్ళు వచ్చి సర్వ్ చేయాలంటే ఎలా కదా, కష్టం కదా. పొగలు వెళ్తున్నాయి. పైనాపిల్ అదిరిపోయింది, మష్రూమ్ ఇంకా అదిరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పన్నీర్. సో మనం ఫస్ట్ వెజ్ టేస్ట్ చేద్దాం అనుకున్నాం కదా, అందుకే ఫస్ట్ వెజ్ మొత్తం టేస్ట్ చేస్తున్నాం. పన్నీర్, వావ్, పన్నీర్ బాగా ఫ్రై అయింది. సో నాకు అర్థమైంది ఏంటి ప్రియాంక అన్ని 1 పీస్ వేసుకొని పన్నీర్ 2 పీస్ వేసుకుంటుందని. ఫేవరెట్ కదా. అండ్ ఇక్కడ చాలా బాగుంటుందని విన్నాను. అఫ్ కోర్స్ అన్నీ చాలా టేస్టీగా ఉంటాయి. వావ్, ఎంత స్మూత్గా ఉంది చూడండి అసలు పన్నీర్. యాక్చువల్లీ దీంతో మనం మింట్ చట్నీతో వేసుకున్నాం. సో ఇప్పుడు నేను అచారీ పన్నీర్ టిక్కా టేస్ట్ చేయబోతున్నాను. సో విత్ మింట్ చట్నీ అనమాట. పన్నీర్ కూడా స్వీట్గా హాట్గా బాగుంటుంది కదా. అదిరిపోయింది సీరియస్లీ,
పన్నీర్ అసలు ఎక్కడైనా అద్దిరిపోతుంది, బట్ ఇక్కడ ఇంకా అద్దిరిపోయింది అనమాట. చాలా బాగుంది, వేడివేడిగా, కొంచెం కారం కారంగా. పన్నీర్ ఆబ్వియస్లీ స్వీట్గా కూడా ఉంటుంది కదా, బట్ మింట్ చట్నీతో చాలా బాగుంది. మింట్ చట్నీ కాంబినేషన్లో బాగుంది. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వెజ్ అన్నీ టేస్ట్ చేయండి. ఇప్పుడు నేను నాన్ వెజ్ టేస్ట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ తందూరి ప్రాన్స్ టేస్ట్ చేయబోతున్నాను. ప్రాన్స్ కూడా చాలా మంచిది హెల్త్కి. అండ్ నా ఫ్రెండ్స్ చెప్పారు ప్రాన్స్ ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి. ఓకే, మనం ఎలాగో అన్నీ తర్వాత ఫినిష్ చేస్తాం కాబట్టి మీకోసమే ఎలా ఉంటుంది అని చెప్పేసి టేస్ట్ చేస్తున్నాను. తందూరి ప్రాన్స్ చాలా క్రిస్పీగా స్పైసీగా ఉంది. అలాగే చూస్తున్నారు కదా వేడిగా చాలా టేస్టీగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం కాలిమిర్చి బార్బిక్యూ చికెన్ టేస్ట్ చేయబోతున్నాను. యాక్చువల్లీ ఇదైతే సూపర్గా ఉంటుంది మింట్ చట్నీ కాంబినేషన్లో. కానీ ఈసారి మనం చూసారా, నేను అసలు ఈ డిషెస్ని టేస్ట్ చేస్తూ అసలు స్పూన్ ఫోక్ కూడా మర్చిపోయాను. ఫోక్తో ట్రై చేస్తున్నాను, బట్ దీంతోనే ట్రై చేయాలి. ఓకే, ఒకటి చాలు, ఎందుకంటే చూసారా మనకి ఎన్ని డిషెస్ వెయిట్ చేస్తున్నాయి. సో అన్నీ టేస్ట్ చేయాలి కదా. ఇప్పుడు మనం దీంతో టేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్పూన్ అందుకునేంత ఓపిక లేదు, సో దీంతోనే వేసేసుకుంటాను. వావ్, చికెన్ యమ్మీగా ఉంది కదా అసలు చూస్తూ ఉంటేనే. సో దీంతో చికెన్ ఎలా ఉంటుందో చూద్దాం. మిర్చి బార్బిక్యూ చికెన్ అదిరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టేస్ట్ చేద్దాం. దీని పేరు అమృత్సరి ఫిష్ అంటే మనందరికీ తెలుసు ఐస్కి మంచిది. సో మనం నార్మల్గా ఎప్పుడు కర్రీ లాగా అలా తినకుండా ఇలా ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఇలా కుమ్మేస్తే మంచిది అనమాట. సో ఇది కలరింగే చాలా టెంప్టింగ్గా ఉంది, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయిందండి ఫిష్. సీరియస్లీ అసలు నిజంగా అలా ఫిష్ వేసుకున్నాను, అలా కరిగిపోయింది. నిజంగా ఈ చట్నీతో చాలా 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 టేస్టీగా ఉందండి. నిజంగా చాలా బాగుంది చట్నీ. చూస్తుంటే నాకు అసలు చట్నీ అలా తినేయాలనిపిస్తుంది. బట్ ఫిష్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు లాస్ట్ ఒకటే మిగిలింది. సో దీని పేరు ఏంటంటే కస్తూరి ముర్గ్. సో ఇది మనం ఇప్పుడు మ్యాంగో మింట్ చట్నీ కాంబినేషన్లో తినబోతున్నాం అన్నమాట. కస్తూరి ముర్గ్ విత్ మ్యాంగో మింట్. వావ్, సీరియస్లీ ఫైనల్ టచ్ లాగా చాలా బాగుంది. సీరియస్లీ వావ్ అంటారు మీరు తిన్నప్పుడు కూడా. నిజంగా మ్యాంగో మింట్ అంటే స్వీట్గా ఉంటుంది. అసలు దీని కాంబినేషన్లో ఇది ఏం బాగుంటుంది అనుకున్నాను, అదిరిపోయింది సీరియస్లీ. సో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు 3 చట్నీస్ కాంబినేషన్లో ఇవి తినడం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడు వరకు అయితే బార్బిక్యూలో వెజ్ అండ్ నాన్ వెజ్ సెక్షన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నార్మల్ స్టార్టర్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్పైసీ చికెన్ విత్ క్యాష్యూ నట్స్. ఇక్కడ కూడా మనకి చూసారా ఫ్లవర్ బాగా గార్నిష్ చేశారు కదా. వావ్, ఎంత క్యూట్ ఉంది కదా ఇది, పక్కన లీఫ్ విత్ ఫ్లవర్. వావ్, సో దీన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే అది అలాగే క్యూట్గా ఉంది. దీంతో క్యాష్యూ నట్స్ తింటే కూడా బాగుంటుంది. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. నిజంగా ఇక్కడ అన్నీ స్పైసీగా ఉంటుందేమో. సీరియస్లీ స్పైసీ బాగా ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి రావాలి. అంటే అలానే కాదు, కానీ కొన్ని మనకి మామూలుగా కొన్ని స్టార్టర్స్ మనకి ఎక్కువ స్పైసీగా ఉంటేనే బాగుందని అనిపిస్తుంది. బట్ నేను స్పైసీ ఎక్కువ తినను, అయినా కానీ ఈ టేస్ట్ ఉంది చూసారా,
ఆ టేస్ట్ వల్ల తినాల్సి వస్తుంది. సో చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంది, తినేసాను, మీకు కూడా చెప్పాను, నీళ్ళు కూడా వస్తున్నాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ డిష్కి వెళ్ళిపోదాం. అదనమాట, అర్థమైందా? అది హైదరాబాదీ దమ్ బిర్యానీ. వావ్. సో నేను ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటాను. హైదరాబాదీ దమ్ బిర్యానీ సూపర్గా ఉంది. సో అదే అక్కడికే వస్తున్నాను. ఏంటబ్బా ప్రియాంక ఇంకా లెగ్ పీస్ టేస్ట్ చేయట్లేదు అనుకున్నారా? ఆగండి. వావ్. వావ్. యాక్చువల్లీ స్టాప్ చేయాలని లేదు, బట్ హే మనకి ఇక్కడ బాదామి ముర్గ్ చికెన్ కర్రీ కూడా ఉంది. అసలు మర్చిపోయాం, చూసారా? దమ్ బిర్యానీ చూడగానే మనం చికెన్ని మర్చిపోయాము. దీని కాంబినేషన్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, నిజంగా బాదామి ముర్గ్ చికెన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సో నిజంగా దమ్ బిర్యానీ తినాలంటే ఈ బాదామి ముర్గ్ చికెన్తో తినాలి. సో మెయిన్ కోర్స్ కూడా టేస్ట్ చేసేసాం మనం, అయిపోయింది. సో ఇప్పుడు ఫైనల్ టచ్ మాక్టైల్. సో అది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. దీని పేరు ఏంటంటే ఆరెంజ్ పైసన్ మాక్టైల్. సో స్వీట్, చాలా బాగుంది మాక్టైల్. యాక్చువల్లీ నేను ఇది ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. నిజంగా టేస్ట్ చేసి ఉంటే దీనికి ఫేవరెట్ అయిపోయేదాన్ని. సీరియస్లీ చాలా టేస్టీగా ఉంది. ఇది ఫైనల్ అన్నాను కదా, ఇది కాదండోయ్, ఫైనల్ టచ్ ఇంకొకటి ఉంది మనకి. అదంటే మీరే చూస్తారు కదా, ఆగండి. స్టోన్ ఐస్ క్రీమ్ సీరియస్లీ చాలా స్పెషల్గా ఉంది. సినిమా సోషల్ స్పెషల్ కదా, నిజంగా అంతే స్పెషల్గా ఉంటుందిలేండి. నాలాగే కలర్ఫుల్గా ఉంది కదా. చాలా కూల్గా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఈ మ్యాంగో బైట్ కూడా తిన్నాను కదా, ఐ మీన్ స్ట్రాబెర్రీ బైట్ తిన్నాను కదా, స్ట్రాబెర్రీ ఫ్లేవర్తో. అలాగే ఐస్ క్రీమ్ కూల్గా, అలాగే మనకి జెమ్స్ టేస్ట్, అన్నీ మిక్స్ చేస్తే అద్దరిపోయింది ఐస్ క్రీమ్ సీరియస్లీ. సో ఇంత టేస్టీ డిషెస్ని మీరు కూడా బాగా టేస్ట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అంటే ఎక్కడికి రావాలంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉన్న సినిమా సోషల్ గ్రిల్ రెస్టారెంట్కి రావాలన్నమాట. సో మొత్తానికి ఈ సెగ్మెంట్లో అన్ని డిషెస్ని టేస్ట్ చేశాను, నిజంగా అదిరిపోయింది. సో నెక్స్ట్ అదేనండి చెఫ్ కదా. ఓకే, చెఫ్ మనతో పాటు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చెప్పేద్దాం. హలో, आपका नाम? मोहम्मद एजाज. मोहम्मद एजाज. मोहम्मद, अच्छा है. वेलकम टू आवर प्रोग्राम. मोहम्मद क्यों सीरियस हो? नहीं सीरियस. ओके, సో డిషెస్ చాలా టేస్టీగా ఉంది. తెలుగు వచ్చు కదా, ఐ మీన్ సమझ में आता ना? హమ్మయ్య. ఓకే, డిషెస్ చాలా టేస్టీగా ఉంది. సో అన్నీ బాగా అసలు హ్యాపీగా తినేసాను, ఫుల్గా టేస్ట్ చేసేసాను. అండ్ ఫైనల్ టచ్ డెజర్ట్ కూడా సూపర్గా ఉంది. బట్ బార్బిక్యూ గురించి లైక్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది కదా, అందులో ఈ పైనాపిల్ అసలు హాట్ అండ్ స్వీట్నెస్ ఆ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంది. ఎలా అసలు ఏం యాడ్ చేశారు దానికి? पाइनएप्पल एंड ग्रीन कैप्सिकम मैरिनेशन होममेड इंग्रेडिएंट. होममेड इंग्रेडिएंट, ओके. और पाइनएप्पल और कैसा करें? मशरूम बारबेक्यू मशरूम है. बारबेक्यू सॉस से मैरिनेशन है उसका. बारबेक्यू मैरिनेशन होममेड इंग्रेडिएंट उसमें पूरा हम लोग जो भी इंग्रेडिएंट है. मिंट का भी अच्छा है चटनी, और मिंट चटनी, और एक चटनी है वो वाइट कलर का, हनी मस्टर्ड. हनी मस्टर्ड, वो भी अच्छा है टेस्ट. చూసారా నాకు హిందీ వచ్చేస్తుంది. और तंदूरी चिकन విన్నాను, तंदूरी అండ్
ఎక్స్ట్రా అంటే విన్నాను, బట్ తందూరి ప్రాన్స్ అనేది నేను వినలేదు, టేస్ట్ కూడా చేయలేదు. బట్ ఫస్ట్ టైం ఇక్కడ టేస్ట్ చేశాను, చాలా టేస్టీగా ఉంది. సో అది ఎలా ప్రిపేర్ చేశారు తందూరి ప్రాన్స్? తందూరి ప్రాన్స్ ఇన్ yogurt, marination in yogurt and homemade ingredient. ఓకే సార్, హోమ్ మేడ్ All ingredient in homemade. ఓకే, సో అదే బెటర్ అండి సీరియస్లీ. అంటే బయట నుంచి ఏదో మసాలా ఏదో యాడ్ చేస్తే మనకి కూడా హెల్త్ బాగోదు. సో హోమ్ మేడే బెస్ట్ బెస్ట్ బెస్ట్. సో బెస్ట్ ఫుడ్ తినాలంటే ఇక్కడికి వచ్చేయాలి కదా, సినిమా సోషల్ గ్రిల్ రెస్టారెంట్కి వచ్చేయాలి. సో బెస్ట్ ఫుడ్ కావాలంటే సో బార్బిక్యూ బహుత్ టేస్టే, చాలా టేస్టీగా ఉంది. అన్నీ టేస్ట్ చేశాను, అన్నీ అదిరిపోయాయి, సూపర్గా ఉన్నాయి. సో మొహమ్మద్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అప్పటి నుంచి చూస్తున్నాను ఇక్కడ ఇద్దరు బాగా కాన్సన్ట్రేట్ చేసి ఫుడ్ తింటున్నారు. ఈ టైంలోనే మనం వెళ్ళి కొన్ని క్వశ్చన్స్ వేసామనుకో కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఎందుకంటారు? ఎందుకంటే తొందర తినాలనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది కదా, నేను కూడా టేస్ట్ చేశాను కదా. సో ఏమైతే ఆలస్యం చేయకుండా కొన్ని క్వశ్చన్లు వేసేద్దాం. చలో. హాయ్. హాయ్. యువర్ నేమ్? దివ్య. దివ్య, హాయ్. లుకింగ్ క్యూట్. Thank you. ओके, योर फ्रेंड? Yeah, we are friends. ओके, ये कितने बार आप इधर आए थे? This is for the second time I'm coming here. Only second time? Yeah. Okay, so what is your favorite dish here? I like chili mushrooms here. You're not telling confidently, why? No, because he asked me to try it today, so I like this dish today. So yeah. Okay, so you liked it? Yeah, it's nice. Okay, only one dish? I've tried crispy veg also. Even that was nice. Okay. So yeah. So you liked interiors? I like this place because I personally feel it's different from the other places. So I like this place. I like the ambience of this place. Yeah. And the service also. So yeah. Hi. Hello. Your name? నిఖిల్. నిఖిల్. ఓకే, సో ఇందాక దివ్యాకి తెలుగు రాదనమాట, అందుకే నేను ఆ ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. యాక్చువల్లీ తెలుగు బాగా వచ్చు ఈయనకి, సో తెలుగులో మాట్లాడదాం. ఓకే, సో ఎన్నో టైం మీరు ఇక్కడ రావడం? నేను వచ్చేసి లైక్ 5th or 6th టైం మేబీ. 6th టైం. ఓకే, సో అన్ని డిషెస్ ఆల్రెడీ టేస్ట్ చేసి ఉంటారు? నాట్ లైక్ డిషెస్, ఐ మోస్ట్లీ హ్యావ్ ది స్నాక్స్ సంథింగ్. ఐ స్నాక్స్ ఎక్కువ తింటాను. అవునా? విచ్ స్నాక్ యువర్ ఫేవరెట్ స్నాక్? ద చిల్లీ మష్రూమ్ ఇస్ ద ఫేవరెట్ అండ్ ద వింగ్స్ I have, yeah. Okay, so you liked interiors? India is good. The most part I come here for the service here. Okay, good service, yeah. Lamak, he's a guy who treats me good. Oh. So I just come for him. The place is also good. The music is also yeah, good. seriously, nice So music, no? I come for the music and the place. Actually music enjoy చేస్తూ అలా తింటే చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఓకే, సో ఎప్పుడు ఏంటి ఫ్రెండ్ తో నేనా ఫ్యామిలీతో రారా? Family ఫ్రెండ్స్ తోనే ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, ఫ్యామిలీతో ఏమొస్తాం? ఎనీవేస్, థ్యాంక్ యూ. మొత్తానికి ఈరోజు మన ఎపిసోడ్ హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం. లైఫ్ ఈజ్ ఏ సినిమా. సో ఈరోజు మన ఎపిసోడ్లో సినిమా చూసాం కదా, అదేనండి టేస్టీ డిషెస్ని టేస్ట్ చేసాం, అంబియన్స్ని చూసి ఎంజాయ్ చేసాం, అండ్ ఎపిసోడ్ని కూడా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం కదా. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో బ్యూటిఫుల్ రెస్టారెంట్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.